ఎలా అర్థం చేసుకోవాలనేది? ఇప్పుడు సామాధాన దండోపాయాలనేది అన్ని రాజకీయ పార్టీలు ఉపయోగిస్తాయి. ఆ, అందులో ఒక ఒక భాగం ఎక్కువే ఉంటుంది వైఎస్ఆర్సీపీ కానీ, అంతకుముందు రాజశేఖర్ టైంలో కాంగ్రెస్ పార్టీ కానీ. ఉమ్, లొంగ తీసుకోవడం ఎలా? ఇప్పుడు అదిరిస్తారు, బెదిరిస్తారు, అదొక లైన్. ఉమ్, ఇప్పుడు అదిరించి బెదిరించిన కుదరదు అనుకుంటే డబ్బులు. ఉమ్, డబ్బులు అది ఎలా ఉంటుందంటే అన్ అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్ను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్, అందువల్ల టెంప్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉమ్, ఇప్పుడు ఒకప్పుడు సతీష్ రెడ్డి టీడీపీలో ఉంటూ 3 సార్లు పోటీ చేశాడు రాజశేఖర్ రెడ్డి మీద, ఉమ్, జగన్మోహన్ రెడ్డి, ఉమ్, అప్పుడు రాజశేఖర్ రెడ్డి మీద. అతను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? వైఎస్ఆర్సీపీలో. ఉమ్, అతను ఎందుకు ఓడిపోతా వచ్చిండు? ఉమ్, మరి ఆంతర్యం ఏంటి? ఉమ్, అతను పక్కాగా టీడీపీలో ఉంటూనే అతను ఇండైరెక్ట్ గా అటు రాజశేఖర రెడ్డికి ఇటు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశాడు అన్నది అందరికీ బహిరంగ రహస్యం. అది పులివెందుల నియోజకవర్గంలో తెలియని వాడు ఎవడు ఉండడు. ఉమ్, ఎందుకు అలా జరిగింది అని నా ఫ్రెండ్ ఒక అతన్ని అడిగాడు, సతీష్ రెడ్డి. ఉమ్, ఏముందన్న, నాకు ఇంత అప్పులు ఉన్నాయి, ఆ అప్పులకు మించి నాకు డబ్బులు అందాయి, ఉమ్, రెట్టింపు డబ్బులు అందాయి, అప్పులన్నీ తీర్చుకున్నాను, హాయిగా ఉన్నాను, ఉమ్, రాజకీయాల్లోని ఖర్చు పెట్టాను, డబ్బులు వచ్చాయి. ఉమ్, అలా లొంగ తీసుకునేటువంటి పరిస్థితుల్లో బీటెక్ రవిని కూడా లొంగ తీసుకోవద్దని ఏముంది? ఉమ్, ఆయన ఊహించని దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను అంటే మరి ఆయన లొంగిపోలేదని మీరు అంటున్నారు, అలాగే గట్టిగా ఫైట్ చేశాడని మీరు అంటున్నారు. ఉమ్, నేనైతే అనను. ఎందుకంటే ఆయన గట్టిగా ఎక్కడ ఏమీ ఫైట్ చేయలేరు, నాకున్న సమాచారం లేదు. ఉమ్, సరే, ప్రయత్నాలు ఎవరేం చేస్తారు? ఇతర నియోజకవర్గాల్లో చేశారు కాబట్టి, వాళ్ళు ఎవరు లొంగలేదు కాబట్టి, లేదు ఒక చోట ఎక్కడో లొంగారనో, లొంగి ఉండొచ్చు. డబ్బుకు ఇప్పుడు పుష్కలమైన ఎంపీ డబ్బు. అవినాష్కి ఓటేయమని అయితే వీరు ప్రచారం చేసే పరిస్థితి ఉండదు కదా. ఆ, ఎక్కడా కూడా దాన్ని ప్రచారం తిప్పి ఎందుకు కొట్టారు, చేయాలి? జెండా టీడీపీ కనుక నేతలు అంగీకరించలేదు, తిప్పి కొట్టారు అనేది వార్త. టీడీపీ వాళ్ళు అంగీకరించలేదు, తిప్పికొట్టారు అన్నది ప్రచారం చేసుకుంటారు. చిత్తశుద్ధితో ఏం పని చేశారు పులివెందుల నియోజకవర్గంలో చెప్పమనండి తెలుగుదేశాన్ని. ఉమ్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతి విలేజ్ కి పోయారు, అక్కడ లోకల్ నాయకులందరికీ డబ్బులు విపరీతంగా ఇచ్చారు. మరి డబ్బులు కాదని ఇవ్వమంటారా? చెప్పలే. వినండి. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉంది పులివెందుల నియోజకవర్గంలో కూడా. ఉమ్, ఆ ఓటు ఎక్కడ పోతుంది? పార్లమెంట్కి షర్మిలకు పోతుంది, అసెంబ్లీకి వస్తే బీటెక్ రవి పోతుంది అనేటువంటి భయంతోనే అంత భారీ మొత్తం ఎప్పుడు డబ్బు ఖర్చు పెట్టలేదు వాళ్ళు, నాకు తెలిసి. ఫర్ ద ఫస్ట్ టైం ఉమ్, విపరీతంగా ప్రతి విలేజ్ కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాయకులకు డబ్బులు పంచారు, ఓటర్లకు డబ్బులు పంచారు. జనరల్ గా పులివెందుల ఓటర్లకు డబ్బులు పంచారు రాజశేఖర రెడ్డి టైంలో కూడా. ఉమ్, నాయకులకు ఖర్చులకు డబ్బులు ఇస్తారు తప్ప ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయండి అనేటువంటిది ఎప్పుడు జరగదు. ఉమ్, కానీ ఈసారి విపరీతంగా ఓటర్లకు డబ్బులు పంచారు. ఉమ్, పంచడం వల్ల ఏమైపోయింది? సరే, అక్కడ ఇతర నియోజకవర్గాలు ఎలా ఉన్నా కూడా ఒక ఓటు షర్మిలకు వేద్దాము, ఒక ఓటు జగన్మోహన్ రెడ్డికి వేద్దాము అనేటువంటి నిర్ణయానికి వచ్చి క్రాస్ ఓటింగ్. కొంత షర్మిలకు కూడా ఓట్లు అక్కడ బాగానే పడి ఉంటాయి, చెప్పలేము. అంటే మన జగన్మోహన్ రెడ్డికి సమానంగా కూడా పడినా ఆశ్చర్యపోక్కర్లే, అక్కడ పరిస్థితి అలాగే ఉంది. కానీ మిగిలిన ఆ పార్లమెంట్ పరిధిలోని 6 నియోజకవర్గాల్లో అలాంటి అవకాశాలు లేవు. ఇక్కడ బీటెక్ రవి విషయంలో బీటెక్ రవి స్ట్రాంగ్, నో డౌట్. ఎమ్మెల్సీగా ఉన్నాడు, పార్టీలో ఉన్నాడు, గట్టిగా నిలబడ్డాడు, పనిచేస్తున్నాడు, బాగానే ఉంది. కానీ డబ్బుల దగ్గరకు వచ్చేసరికి చాలా బలహీనుడు కదా.
డబ్బులు డబ్బులు కదా, ఇప్పుడు అంతా డబ్బుమయం అయిపోయింది కదా. ఉమ్. మరి అతన్ని కూడా డబ్బుతో లొంగ తీసుకునే ప్రయత్నాలు చేశారా, లేకపోతే ఇదిగో మీరు అన్నట్టు తెలుగుదేశం ఓటు ఏపీ వేస్తే ఒకటి నీకేపిస్తాను, ఒకటి మాకు వేపించు, నువ్వు అండర్స్టాండింగ్ ఉందో పోదాము అంటే ఉమ్. అవినాష్ రెడ్డి అంత ధైర్యం చేస్తాడా జగన్మోహన్ రెడ్డిని కాదని, జగన్మోహన్ రెడ్డికి ఓట్ల శాతం తగ్గడము ఓడగొట్టాలనే ప్రయత్నంలో బీటెక్ రవిని నువ్వు పార్లమెంటుకు నాకు వేపించు, అసెంబ్లీకి నేను వేపిస్తాను అనేటువంటి ఓ మాటలు మాట్లాడి ఉంటాడు అని నేనైతే అనుకోవటం లేదు. అంత ధైర్యం అయితే చేస్తాడు అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఏమో మీరే అన్నారుగా సామధాన దండోపాయాలు ఉపయోగిస్తారని. అదే సామధాన దండోపాయాలు ఉపయోగిస్తారు కానీ అవినాష్ రెడ్డి అంత ధైర్యం చేసి ఉంటాడా అన్నది డౌట్ నాకు. చెప్పండి. ఎందుకు చేయకూడదు? ఉండొచ్చు కూడా, చెప్పలేము. లొంగ తీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు, చేయకుండా ఎట్లుంటారు. ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఎప్పుడైతే ఈమె వచ్చిందో ఆ, ఇప్పుడు జగన్కి వెన్నంటే ఉన్న వాళ్ళు ఎంతోమంది బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? జగన్ ఓటమి కోసం ప్రయత్నం చేసిన వారు లేరా? ఇప్పుడు వారి సొంత ఇంట్లో వారే బయటకు వచ్చి పోటీ చేయడం లేదా? వారి తల్లిగారే బయట అంటే వేరే పార్టీకి ఓటేయమని ఆవిడ అభ్యర్థించలేదా? ఇవన్నీ జరుగుతున్నప్పుడు అవినాష్ రెడ్డి తన గెలుపు కోసం ఎందుకు చేయకూడదు?